సెక్రటరీగా పనిచేసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత అమలాపురంలో ఆ రోజుల్లో పెద్ద మెడికల్ ఐ క్యాంప్ పెట్టి చాలామంది డాక్టర్స్ నాకు అంతా పరిచయం ఉన్నారు. ఆ తర్వాత నేను ఎన్నో కార్యక్రమం చేసిన తర్వాత 1998లో నేనేమో హైదరాబాద్ రావడం జరిగింది. ఈ లోపల ఇక్కడ చాలా సేకరణలో చేస్తూ తర్వాత మన సన్ సిటీలో కస్తూర్బా ట్రస్ట్ ఉంది. అందులో ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 120 మందికి ఆర్ఫాన్స్కి నేను భోజన ఏర్పాట్లన్నీ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా అయింది. ఈ సంవత్సరం కూడా 25 చేస్తున్నాను. 25 తారీఖుని మా మ్యారేజ్ డే. 25 తారీఖు కూడా ఆల్రెడీ ఫిక్స్ ద ప్రోగ్రామ్ దే. ఐ ఆల్రెడీ పేడ్ ది అమౌంట్. సో నేను ఇప్పుడు ప్రస్తుతం పరిణామ ఫౌండేషన్ ద్వారా వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. అట్లానే శేషసాయి వారు ట్రస్ట్ ద్వారా, విజయవాడ వారి ట్రస్ట్ ద్వారా ఆంధ్ర అండ్ తెలంగాణకి నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అది నాకు ఈరోజు ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు ఇచ్చిన వారికి శ్రీధర్ గారికి, తర్వాత పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండి, నేను కొలనీల్మూల సంఘం గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. సంఘం 52 సంవత్సరాల నుంచి ఉంది. కులం వద్దు, మతం వద్దు అని మేము గట్టిగా నినదించే వాళ్ళల్లో సమాజం అంతా ఆరోగ్యంగా మిగలాలి అంటే కుల మతాలు లేనటువంటి సమాజం మిగలాలంటే కులాంతర వివాహాలే అవసరము. ఒకటి. రెండోది, ఐ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్కి నేను గౌరవ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. నేను కూడా నా తదనంతరం నా ఐ డొనేషను, బాడీ డొనేషన్ ఇవ్వడానికి రాసి ఇచ్చాను. ముందుగా మా తండ్రి గారిది అలాగే ఇచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగుతున్నారు వేడి, వాటి వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాం. ప్రతి చోటకి వెళ్ళిన చోట అంతా కూడా ఇది ప్రచారం చేస్తూ ప్లాస్టిక్లో తాగొద్దు, క్యాన్సర్ వస్తుంది అని చెప్పి దాదాపు 20 కిలోలు 30 కిలోలు ఫ్యాక్టరీ నుంచి తెచ్చి అందరికీ పంచే కార్యక్రమంలోనే ఉన్నాను. ఇది ఎంత చిన్న పని అయితే అంత చిన్నదైనా సరే మనం చిన్న మార్పుని కోరాలి, సమాజం నుంచి మార్పు కోరాలి అనే దాంట్లో